మంచిదండి. తల వంచుతుంది, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను అందరినీ సజీవ లెక్కలో దాచినాను. నీ ఉన్నతమైన కృపలో బదిలపరచు మరలనైనా సజీవ లెక్కలో దాచినాను. నీ సన్నిధిలో చేరినాయన మరల నేను ఆరాధించగలుగుటకు, నాయన నీలో వృద్ధి చెందగలుగుటకు, బలపరచగలుగుటకు నాయన ఇటు కృపను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన విలువైన మాటల్లోకి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నీ వాక్యం వైపు చెవియొగ్గినైనా నీ మాటను ఆలకించి మా మనస్సులో నాయన రూపాంతరం చెందించుకునగలుగుట కట్టి కృపను మహాద్భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడివేడుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. తరాల వెనుకున్న దేవుని తలంపు అనే విషయంలో మనం ఆదికాండం 23వ అధ్యాయం దాకా నేర్చుకున్నాము. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండంలో ఉన్న పెద్ద అధ్యాయం ఏదంటే ఆదికాండంలో ఉన్న 24వ అధ్యాయమే. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం 23 అధ్యాయాల దాకా చూసాము కొన్ని విషయాలు, అంటే అక్కడక్కడ చూసాము. లోతు సందర్భాలకు వస్తేనే ఒక వ్యభిచార తరం గురించి మాట్లాడాడు దేవుడు, అవునా? అంటే కొన్ని తరాల్లో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడాడు. కానీ 24వ అధ్యాయానికి ప్రత్యేకంగా వచ్చేసి ఒక వివాహానికి సంబంధించిన విషయాల గురించి అక్కడ ప్రస్తావిస్తాడు, అవునా? ఇస్సాకు యొక్క వివాహ విషయాన్ని గురించి, వాళ్ళు ఎలా సిద్ధపరచబడ్డారు, వాళ్ళు ఎలా సిద్ధమయ్యారు, దాని గురించి అబ్రహాం ఎలా దాన్ని సిద్ధపాటు చేశాడు అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఈ అధ్యాయంలో రాసినట్టుగా మనం చూస్తాం, అవునా? 24వ అధ్యాయంలోనే 67 వచనాలు ఉన్నాయి. అదంతా కూడా ఇస్సాక్ గారి గురించి, అంటే ఇస్సాక్ గారి వివాహం గురించి, ఆయన ఎలా సిద్ధపడ్డాడు, అలాగే రిబ్కా గారు ఎలా సిద్ధపడ్డారు, అవునా? రిబ్కా గారిని ఎలా మరి ఆ యొక్క అబ్రహాం గారి పెద్ద దాసుడైన అతడు ఎలా ఇస్సాక్ గారి దగ్గర తీసుకొని వచ్చాడు, ఈ విస్తారమైన సుదీర్ఘమైన విషయం అంతా కూడా 24వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అవునా? అయితే ఆ విషయాల్లో రాయిస్తూ అసలు ఎలా ఉండాలి, ఏ విషయంలో మనము ఏ విధంగా ఎదగాలి అనే విషయాన్ని గురించి 24వ అధ్యాయం అంతా కూడా మనకు దాని గురించి చెబుతూ ఉంటుంది, అవునా? అయితే అబ్రహాం గారు ప్రమాణం చేయించుకుంటారు, ఆయన దాసుడైన పెద్ద దాసుని దగ్గర చేసుకుంటారు. ఏమని ప్రమాణం అంటే, ఈ కానానీయుల్లో నుండి కాకుండా ఏం చేయాలి, నా వారిలో నుంచి ఏదైతే నా ఊరు అనే ప్రదేశం ఉందో ఆ ప్రదేశం నుంచి ఏం చేయాలి, నా కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మని ఏం చేస్తాడు, ప్రమాణం చేయిస్తాడు, అవునా కదా? బహుశా ఏంటంటే చాలామంది ఏంటంటే వివాహ సంబంధాల్లో అంటే మన వాళ్ళనే కావాలని కోరుకుంటారు, అవునా కదా? అంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాం మనం కావాలనుకుంటాం, అంటే దూరపు వాళ్ళని కాకుండా మనకు దగ్గర సంబంధాలని, అంటే మన వాళ్ళనే చేసుకోవడానికి ఏం చేస్తారు, ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. బహుశా ఆ ఆచారం అనేది, ఆ యొక్క ఆలోచన అనేది అబ్రహాం గారి దగ్గర నుంచే వచ్చినవచ్చు. అంటే ప్రారంభంగా అక్కడ రాయబడింది ఏంటంటే, నా వాళ్ళ దగ్గర నుంచి, నాకు సంబంధించిన వాళ్ళ ఊర్లో నుంచి, ఇక్కడ వద్దు, నేను కానార్లో పుట్టి పెరిగాను, దేవుడు నాకు ఈ దేశాన్ని ఇచ్చాడు, ఈ దేశంలో నన్ను ఆశీర్వదించాడు, కానీ వీళ్ళ నుంచి ఎవరు కూడా నాకు నా కుమారునికి వద్దు, ఎవరు కావాలి, నా వాళ్ళ నుంచే కావాలి, అంటే నా కుటుంబ సభ్యుల నుంచే నా కుమారునికి ఆ పెళ్లి కుమార్తె అనేది కావాలని అబ్రహాం గారు ఏం చేస్తారు, ప్రమాణం చేయించుకొని అక్కడ పంపించినట్టుగా మరి మనము చూస్తాం, అవునా కదా? 23వ వచనం 24:3లో, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ఏం చేస్తున్నాను, ప్రమాణం చేయించుకుంటున్నాడు ఆయనతో. ఏమని, నేను ఎక్కడైతే నేను దేవుడు నాకు దారి చూపించాడో, ఏదైతే నాకు దేవుడు బహుమతిగా ఈ దేశాన్ని అంతా ఇస్తానని చెప్పాడో ఆ దేశంలో నుంచి కుమార్తెలు ఎవరు కూడా నాకు వద్దు, నా బంధువుల నుంచే కావాలి, నా స్వదేశం నుంచే వాళ్ళు రావాలి, అవునా? అబ్రహాం గారి యొక్క కోరిక అది, ఓకేనా? దాని ప్రకారంగానే ఏం చేస్తాడంటే ఆ పెద్ద దాసుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు అన్నింటినీ కూడా తీసుకొని బయలు వెళ్తాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతుంటారు అబ్రహాం గారితో. చూడండి, అక్కడ 5వ వచనంలో, ఆ దాసుడు ఆ దేశంలో నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన యెడల నువ్వు బయలుదేరి ఆ దేశంను నీ కుమారుని తీసుకొని పోవాలని అని అడగ. ఏమని చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు చెప్తున్నావు బాగానే, ఏమని చెప్తున్నావు అంటే, నువ్వు వెళ్ళేసి అక్కడ ఇలా పంపించారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు,
అమ్మాయిని పంపించేస్తారు, నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఒకవేళ పంపించకపోతే ఏంటి, నేను ఇస్సాకుని అక్కడ తీసుకెళ్ళాలని అడుగుతున్నాడు. వద్దు, అలా చేయొద్దు. అవునా, ఇస్సాకుని అక్కడ తీసుకెళ్ళొద్దు, నువ్వేం చేయి, నీకు చెప్పిన నిబంధన నువ్వు అదే చేయి, దేవుడు దాన్ని సబలపరుస్తాడు. నేను చెప్పినట్టుగా నువ్వు ఒకవేళ తీసుకురాకుంటే ఈ ప్రమాణం అది నీకు చెల్లదు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల. వాళ్ళు ఒకవేళ పంపించలేదు అనుకోండి, నీకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడు నాకు చెప్పాడు ఆల్రెడీ ఏం చేస్తానని, పంపిస్తానని చెప్పాడు, దాన్ని దేవుడు సఫలం చేస్తాడు అనే విషయాన్ని అక్కడ చెప్తుంటారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం గారి పెద్దదాసుడు వెళ్తాడో, పంపించినప్పుడు అబ్రహాం మాట ప్రకారంగా ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 8వ వచనం చూడండి. నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారునికి అక్కడ తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరమన్న రాయి లోనున్న నాహోరు పట్టణంలోకి చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చిన వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి వద్దకు ఏం చేస్తున్నాడు చెప్పండి, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేస్తుంది ఏంటంటే, ఏం చేస్తున్నాడు అక్కడ 12వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన ఈ కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపు. ఏంటంటే చెప్పండి, అబ్రహాం గారు ఇతను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే చెప్పండి, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఏంటంట, ఆయనకున్న అలవాటు ఏంటి, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు, ఆయన ఏదైతే కార్యానికి వెళ్ళాడో ఆ కార్యం గురించి ముందే దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకున్న అలవాటు ఏంటి చెప్పండి, ఏదైతే తన కార్యాన్ని ప్రారంభించాలనుకున్నాడో ఆ కార్యం గురించి ఏం చేస్తున్నాడు, దేవునికి ముందే మొరపెడుతున్నాడు. అబ్రహాము దేవుడవైన యెహోవా ఏం చేయి, నా కార్యాన్ని ఏదైతే నేను కార్యానికి వెళ్తున్నానో ఆ కార్యాన్ని నువ్వేం చేయి, సఫలం చేయి. అంటే ఆయన విషయాల్లో అబ్రహాం గారు చూసింది చెప్పండి, ఆయన భక్తి అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రతి విషయంలో ఏదైతే తను పని చేయాలనుకుంటాడో ఆ పని విషయాల్లో ముందుగా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు ఫస్ట్గా. అవునా కదా, మరి మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి అడుగుతామా? ఏదైనా పని ప్రారంభించే ముందు దేవుణ్ణి అడుగుతాం చెప్పండి, దేవుణ్ణి అడిగే పనిలోనికి ముందుకు వెళ్తామా? ఏంటంట అక్కడ పెద్దదాసునుకున్న ఆలోచన ఏంటంటే, ఏదైనా సరే ఏం చేయాలి చెప్పండి, ముందుగా నాకు ఏం చేశారు, నా యజమానుడు ఏం చెప్పాడంటే దేవుడు ముందే దాన్ని సిద్ధపరుస్తాడని చెప్పాడు. కాబట్టి ఏంటి, నేను కూడా ఏం చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవునికి నా మొర అనేది చెప్పాలి. నన్ను ఎప్పుడైతే ఇలా వేడుకున్నాడో, వేడుకోగానే ఆయన ఆలోచన ఏంటంటే చూడండి, అక్కడ 11వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ 13వ వచనంలో, చిత్తగించుము నేను ఒక కండిషన్ అనేది చేస్తున్నాడు. ఏంటంటే తన మనసులో ఒక కండిషన్ అనేది అనుకుంటున్నాడు. దేవునితో ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి ఒక కండిషన్ అనేది పెడుతున్నాడు దేవునితో. ఏంటంట, ఏం కండిషన్ పెడుతున్నాడు ఆయన, చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట వద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదు అని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నా సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక అని, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపిదు అని తెలుసుకుంది నేను.
అతడు మాట్లాడట చాలింపక మునిపే అబ్రాహాము సహోదరుడును నాహోరు భార్యగు మిల్కాను కుమారుడైన బెతీయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఏం చెప్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమనుకుంటున్నాడు అంటే, నా కార్యం సఫలమైందని నాకు ఎలా తెలియాలంటే ఆయన మనసులో కోరుకుంటున్నాడు ఏంటంటే, ఇక్కడ చాలామంది నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఏంటంటే, ఏ స్త్రీ అయితే నేను అడగగానే నాకు నీళ్ళు ఇచ్చి 10 మంది ఒంటెలు తోలుకొచ్చారు కదా, 10 ఒంటెలు తోలుకొని వచ్చాడు ఈయనతో పాటు. అవునా? ఆ 10 ఒంటెలకు కూడా ఏం చేయాలి? నీళ్ళు పెట్టాలి. ఒంటెలు చాలా నీళ్ళు తాగుతాయి, అవునా కదా? అలాంటిది 10 ఒంటెలకి ఏం చేయాలి? నీళ్ళు పెట్టాలి, నాకు కూడా పెట్టాలి. అలా చేస్తేనే ఏమవుతుంది చెప్పండి? నా యజమానునికి ఆమె ఏమవుతుంది? సరి అయిన స్త్రీగా ఆమె అంటుంది. అంటే ఆయనకున్న ఆలోచన ఏంటంటే, ఎవరైతే తన యజమానునికి వస్తారో ఆమె ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? ఆమె గుణం అనేది ఆమె అంటే ఈయన పై రూపాన్ని కాదు కానీ ఏం అంచనా వేసుకుంటున్నాడంటే, తన మనసులో ఆమె ఎలా ఉండాలి చెప్పండి? దయ కలిగి ఉండాలి. చాలా అంటే ఎవరి పట్లని ఏం చేయాలి చెప్పండి? ఆ సానుభూతి, ఆ దయ అనేది కలిగి ఉండాలి. శారం అయితే ఏమైతే చూస్తాడో ఆ లక్షణాలు అనేది ఈమె కూడా ఉండాలని ఏం చేస్తుంది చెప్పండి? దయ కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా యజమానికి నేను ఇస్తున్నాను కనుక, నా యజమానుడు నన్ను జాగ్రత్తగా నన్ను పంపాడు కనుక నేను కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ సెలెక్షన్లో ఆమె నెగ్గాలి, అవునా కదా? ఆ జాగ్రత్త అనేది ఉండాలి, ఆ మంచితనం అనేది ఆమెలో ఉండాలి, అవునా కదా? ఆ విషయాన్ని అనేది ఆయన చూసుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రకారము 16వ వచనంలో రాయబడుతుంది. ఏంటంటే చెప్పండి? ఆ చిన్నది ఏంటంటే చెప్పండి? రెబ్కా గారి గురించి రాయిస్తే చెప్తుంది ఏంటంట? మిక్కిలి చక్కనిది, అంటే చాలా అందమైంది అనే విషయాల గురించి. అవునా? షారా గారి విషయాల్లో రాయించాడు, రిబ్కా గారి విషయాల్లో రాయించాడు, అలాగే తామారు విషయాల్లో రాయిస్తాడు, ఇంకేంటి అబిగాయిల విషయాలు రాయిస్తాడు. చాలా విషయాల్లో కొంతమంది స్త్రీల విషయాలు ఏంటంటే చాలా అందమైనది. అలాగే యోబు కుమార్తెల గురించి కూడా రాయిస్తే ఏంటంటే, ఆ దేశంలో వాళ్ళ కుమార్తెలు ఉన్నంత అందంగా ఎవరు లేరు. అంటే దేవుడు వాళ్ళ యొక్క విషయాన్ని గురించి, అంటే బాహ్య సౌందర్యాన్నే కాకుండా వాళ్ళ అంతరంగ సౌందర్యాన్ని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? బయలుపరుస్తున్నాడు. బయలుపరుస్తూ ఏమని చెప్తున్నాడు అంటే, కొన్ని విషయాలు కూడా చెప్తున్నాడు. ఏంటంట? ఆమె కన్యక. ఏంటంటే చెప్పండి? ఆమె గురించి ఏమని రాయిస్తున్నాడు? ఏంటంట? ఆమె కన్యక. ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు? ఎందుకు చెప్పండి? కొన్ని తరాల్లో కొన్ని విషయాలు అనేది రాయించాడు. వాళ్ళ గురించి ఏమని రాయించారంటే, యోబు గారు క్షమించండి, ఎవరైతే ఆ యొక్క లోతు సందర్భంలో ఉంటారో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ ఊరిగౌని వద్ద వచ్చి నిలబడి ఆ వ్యభిచార తరంగా వాళ్ళని చూపించాడు. అలాంటి తరాన్ని చూపించి ఇక్కడ రిబ్కా గారి సందర్భానికి వస్తే ఏం చూపిస్తున్నాడంటే, ఆమెకు పెళ్ళిడు వయసుకు వచ్చినా సరే ఆమె గురించి ప్రత్యేకంగా రాయిస్తున్న మాట ఏంటంటే, ఆమె ఏంటంట? కన్యక అని చెప్తే ఇంకేంటంట? ఆమె ఏ పురుషుణ్ణి కూడలేదు. అంటే ఒక తరం అనేది ఉంది, వ్యభిచార తరము. అలా కాకుండా ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, చాలా జాగ్రత్తగా ఆమె పెళ్ళయ్యే వరకు కూడా తనను తాను ఏం చేసుకుంటుంది చెప్పండి? సిద్ధపరచుకుంటుంది. చాలా జాగ్రత్తగా తన నడవడికలో, తన ప్రవర్తనలో చాలా జాగ్రత్త కలిగి ఉంది, అవునా కదా? అంటే అలాంటి సాదృశ్యాన్ని ఏం చేశాడు దేవుడు? రాయించాడు. అంటే పెళ్ళి అనే విషయానికి వస్తేనే ఎలా ఉండాలి? అవునా? ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణం అనేది ప్రత్యేకంగా అక్కడ రాయిస్తూ చెప్తుంది. ఏంటంటే కన్యకగా ఉండాలి, చాలా చక్కగా తన గుణాన్ని ఏం చేసుకోవాలి? పెంపొందించుకుంటుండాలి. ఎప్పుడైతే వివాహానికి సిద్ధపడుతుంటారో అలాంటి విషయాలు ఏం చేయాలి చెప్పండి? ఆ సాధువైనట్టి, మృదువైనట్టి గుణమనే అక్షయాలంకారాన్ని పెంచుకుంటుండాలి. అలాగే కన్యకగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఏం చేస్తుండే అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకేంటంట? ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని, ఇదంతా కూడా మనకు తెలిసిన ఏం చేస్తున్నాడు అక్కడ? ఏదైతే ఆ యొక్క దాసుడు కోరుకున్నాడో, అబ్రహాం గారి దాసుడు, ఆ విషయాన్ని అంతా కూడా ఏం చేస్తారు? రిబ్కా గారు నెరవేర్చారు. ఎప్పుడైతే ఆమె నెరవేర్చిందో ఒక 6 తులము బంగారు ముక్కు కమ్మే, అలాగే కొన్ని వస్తువులు ఇచ్చేసి ఏం చేస్తాడు? నేను మీ ఇంట్లో బస చేస్తాను ఈ రోజుకి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఇలా నా యజమానుడు అబ్రహాం గారు ఉన్నారు, ఆయనకు ఈ దేశంలో, అంటే మీ దేశం నుంచి, మీ బంధువుల్లో నుంచి ఒక అమ్మాయి కావాలి, అందుకే నేను వచ్చాను అనే విషయాన్ని వాళ్ళకంతా కూడా స్పష్టం చేస్తాడు. ఆ విషయాన్ని అంతా కూడా, ఆ విషయాన్ని చెప్పేసి
వాళ్ళతో అంతా కూడా మాట్లాడేసి వాళ్ళు తినడానికి కూర్చున్నప్పుడే ఏం చేస్తారంటే నాకేంటంటే ఆహారం ముఖ్యం కాదు, ఏంటి చెప్పండి, నేను వచ్చిన పని అనేది నాకు ముఖ్యం. ఏదైతే నేను పని మీద వచ్చానో ఆ పని అనేది నాకు ముఖ్యం. ఆ పని జరిగిన తర్వాత నేను ఏం చేస్తాను, ఆహారాన్ని పుచ్చుకుంటాను. ఆ విషయాన్ని అంతా కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఏం చేస్తాడు, ఆహారాన్ని తీసుకొని సిద్ధపడి మరలా పొద్దున్న ఏం చేస్తాడు, మరలా బయలుదేరిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. 50వ వచనంలో ఆ విషయాన్ని చెప్తాడు. 49వ వచనంలో కాబట్టి నా యజమానుని ఎడల నీవు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడు, లేని ఎడల అది అయినను నాకు తెలియజేయుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబానును బెతియేలును ఏం చేస్తున్నారంట, వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు ఏంటంట, ఇది యెహోవా వలన కలిగిన కార్యం కనుక మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము. ఇదిగో రిబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారుని భార్య ఏం చేస్తారంట, దేవుడు ముందే తన దూతను పంపించి అదంతా కూడా ఏం చేశాడు చెప్పండి, సిద్ధపరిచాడు. అవును కదా. ఎప్పుడైతే ఈ సిద్ధపరిచాడో దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన మరలా ఏం చేస్తున్నాడు, 52వ వచనంలో అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులన్నింటినీ కూడా ఇచ్చేసి ఆహారాన్ని పుచ్చుకొని ఏం చేస్తున్నాడు, ఆ రాత్రి అక్కడ బస చేసి ఏం చేశాడు, బయలుదేరాడు. ఓకేనా. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే 62వ వచనంలో ఓకేనా పెళ్లి కుమార్తె గురించి ఇదంతా సందర్భాన్ని రాయించాడు. 62వ వచనంలో ఇస్సాకు బెహెర్లా రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఇస్సాకు గారు ఏం చేస్తున్నాడంట, అప్పటికైన వయసు ఎంత తెలుసా, ఇస్సాకు గారి వయసు 40 సంవత్సరాలు. ఓకేనా. 40 సంవత్సరాల వయసులో అవునా పెళ్లి కాలేదు. అలాంటి వయసులో కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుని గురించి ధ్యానిస్తే ఏం చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా తనను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ 24వ అధ్యాయం రాయడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు గారి గురించి రిబ్కా గారి గురించి రాయడానికి గల సందర్భం ఏంటంటే సంఘాన్ని అలాగే ఇంకేంటి చెప్పండి, యేసుక్రీస్తు వారిని ఏం చేస్తాడు ముందు సూచిగా. ఎప్పుడైతే ఫస్ట్ ఏం చేస్తాడు అంటే యేసుక్రీస్తు వారిని బలిని సూచిస్తాడు. అంటే ఏదైతే ఇస్సాకు గారి బలి ఉందో దాన్ని ముందుగా యేసుక్రీస్తు వారిని బలిని చూపిస్తాడు. అంతకు ముందే ఇస్సాకు గారు ఎలాగైతే ప్రమాణం చేయబడ్డారో యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి ఏం చేస్తారు చెప్పండి, అలాగే ప్రమాణం చేయబడ్డారు. అంటే ఒక నిర్ణీత కాలంలో వస్తారు, ఆయన బలి అవుతాడు. అవునా కదా. ఆ విషయాన్ని ముందే సిద్ధపరిచారు. అలాగే రిబ్కా గారు ఎలాగైతే ఆ యొక్క ఇస్సాకు గారి గురించి నిష్కల్మషంగా ఉన్నారో అలాగే సంఘం కూడా ఏం చేయాలి చెప్పండి. ఎఫెసీ రాసిన పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది అక్కడ. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా
తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏం చేస్తారంట? ఏం చేస్తారు చెప్పండి? రిబ్కా గారికి తెలియదు, అవునా కదా? ఇస్సాక్ దగ్గరికి నేను ఇలా వెళ్తాను, అవునా కదా? ఒక దాసుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు ఇట్లా ఇస్సాక్ గారి దగ్గరికి, ఆయనతో ఒక వివాహం జరుగుతుందని రిబ్కా గారికి ఏమన్నా తెలుసా? తెలియదు, అవునా కదా? అంటే అది ముందుగానే నిర్ణయించబడింది. ఆ ప్రకారంగా ఎలా అయితే వాళ్ళు జత చేయబడ్డారో అలాగేంటంటే జగత్తి పునాది వేయబడక మునిపే మన గురించి కూడా ఏంటంటే దేవునికి ఒక సంకల్పం అనేది ఉంది. క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తారంట? దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే అక్కడ రాయిస్తూ చెప్పిన ఏంటంట, తన ఎదుట ఎలా ఉండాలంట? నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఏం చేయాలంట? మనము ఉండాలి. అంటే సంఘం ఎలా ఉండాలంటే చెప్పండి, జగత్తి పునాది వేయబడకునిపే ఏదైతే రిబ్కా గారి గురించి రాయిస్తున్నాడో, అంటే ఎప్పుడైతే ఇస్సాక్ గారి దగ్గరికి వెళ్ళే వరకు ఆమె ఎలా ఉంది చెప్పండి? కన్యకగా చాలా జాగ్రత్తగా తన పవిత్ర జీవితాన్ని ఏం చేస్తుంది? కాపాడుకుంటుంది. అలాగే ఎప్పుడైతే సంఘంలో మనం ఉంటున్నామో క్రీస్తుకు మనం చేరే వరకు మనం కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి, అవునా కదా? పరిశుద్ధులను నిర్దోషులనై దేవుని ఎదుట ఏం చేయాలి? నిష్కల్మషులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. చూడండి ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాక్ గారి గురించి ఇంకా కొద్దిగా కళ్ళెత్తి చూసినప్పుడు వంటలు వచ్చుచుండెను. రిబ్కా కళ్ళెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మన ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పెను. గనుక ఆమె ముసుగు వేసుకును. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయం ఏంటంట? దుఃఖ నివారణ పొందెను. ఒక వివాహ వ్యవస్థలోనికి ఎప్పుడైతే వస్తారో ఆ బంధంలోనికి రాగానే ఎలా ఉండాలంటే చెప్పండి? ఎట్లుండాలంట? ఇస్సాక్ గారి గురించి రాయిస్తూ చెప్పి ఏంటంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి అక్కడ? అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? ఇస్సాక్ గారు ఏం చేశాడంటే రిబ్కా గారిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే చాలా జాగ్రత్తగా చాలా ఉన్నతంగా ప్రేమించాడు. దాన్ని బట్టి ఆమె ఎలా చూసుకుంది అతన్ని? ఎలా చూసుకున్నాడు చెప్పండి? అక్కడ రాయిస్తే ఏంటంటే అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయం ఏంటంట? రిబ్కా గారు ఎలా చూస్తున్నారు ఇస్సాక్ గారిని? అంటే తల్లిని మరిపించేంత ప్రేమ అనేది ఆమె ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఎప్పుడైతే ఇస్సాక్ గారి జీవితంలో రిబ్కా గారు వచ్చారో వాళ్ళ అమ్మ విషయంలో ఏదైతే దుఃఖపడుతున్నాడో ఆ దుఃఖాన్ని ఏం చేశాడు ఇస్సాక్ గారు? ఏం చేశాడు? మర్చిపోయాడు. అంత ప్రేమ అనేది ఏం చేసింది అది రిబ్కా గారు ఏం చేశారు? ఇస్సాక్ గారు చూపించారు, అవునా కదా? అంటే ఎప్పుడైతే ఒక భార్య అంటే 24వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఏం చేశారు చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా అలాగే భార్యాభర్తలకు సాదృశ్యంగా లోకంలో ఎలా జీవించాలి అంటే ఒకరికొకరు ఎలా కలిసి ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అవునా? అక్కడ రాయబడ్డ సందర్భం చాలా చిన్నగా ఉంది, అవునా కదా? ఇస్సాక్ గారు ఏం చేశారు? రిబ్కా గారిని ప్రేమించారు. రిబ్కా గారు ఎలా ఉన్నారంటే ఆమె తల్లిని మరిపించేంత ప్రేమని ఏం చేస్తారు చెప్పండి? చూపించారు, అవునా? అక్కడ వేరే సందర్భాలు ఏం రాయబడలేదు, అవునా కదా? అవునా? ఎక్కడి నుంచో ఆమె వచ్చేసి ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పండి? చాలా విషయాల్లో ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి ఒక స్త్రీ అనేది పురుషుని దగ్గరికి వస్తుందో తర్వాత ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఏదో చిన్న చిన్న విషయాల్లో గొడవ రావడం, మనస్పర్ధ రావడమా, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏదో ప్రేమ గుంజనమా జరిగి ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి అనేది వెళుతూ వస్తూ ఉండాలి. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే
ఆ ఇస్సాక్ గారు కూడా ఎలా చూస్తారంటే ఆమెను ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయేంత ఆయన ప్రేమ చూపించాడు. ఈయన తల్లిని మర్చిపోయేంతగా ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె ప్రేమించింది. అవునా కదా? ఎప్పుడైతే వివాహ వ్యవస్థలోనికి ఆ యొక్క పురుషుడు కానీ స్త్రీ కానీ వెళ్తున్నారంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? కొన్ని విషయాలకి రాయించింది ఏంటంటే ఆమె పురుషుని అంటే పెళ్లికి ముందే ప్రేమించడం కాదు, పెళ్లికి ముందే ప్రేమలో ఉండడం కాదు, కానీ ఎప్పుడైతే వివాహం అవుతుందో దాని తర్వాత ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఆ ప్రేమించడం అనేది స్టార్ట్ కావాలి. ఆ ప్రేమ అనేది ఎలా ఉండాలంటే ఒకరికొకరు నొచ్చుకోకుండా, ఒకరికొకరు ఇబ్బంది పడకుండా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా ఏం చేయాలి చెప్పండి? భార్యాభర్తల మధ్యన ప్రేమ అనేది ఉండాలి. అవునా కదా? అంటే భార్య భర్తను ఇబ్బంది పెట్టేదిగా ఉండొద్దు, భర్త భార్యను ఇబ్బంది పెట్టేదిగా ఉండొద్దు. అవునా కదా? అంటే వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం. అవునా? రిబ్కా గారి జీవితాల్లో కానీ ఇస్సాక్ గారి జీవితాల్లో కానీ వాళ్ళు ఇబ్బంది పడ్డట్టుగా, వాళ్ళేదో ఇబ్బందికి గురైనట్టుగా ఏముండదు. అవునా కదా? చాలా జాగ్రత్తగా వాళ్ళ దాంపత్య జీవితం అనేది సాగిపోతుంది. అవునా? 20 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేకున్నా కానీ ఏం చేస్తారు చెప్పండి? అవును కదా? 60 సంవత్సరాల వయసులో వాళ్ళకు కుమారులు పుడతారు, యాకోబు, ఏశావు. 20 సంవత్సరాల దాకా కూడా ఏం చేస్తారు? వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. అంటే పిల్లలు లేరు అనే బాధ, చింత అనేది ఏముంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే ఇస్సాక్ గారు ప్రార్థన చేస్తారు పిల్లల గురించి. సరే పిల్లలు లేరే నాకు అని. అవునా? ఆ వయసులో ఆయన ప్రార్థిస్తారు. అప్పటిదాకా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి విషయాల్లో కూడా గొడవ పడడం కానీ, ఇబ్బంది పెట్టుకోవడం కానీ, ఒకరినొకరు ఏదో అనుకోవడం కానీ ఎలాంటిది జరగకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని కానీ, వాళ్ళ భక్తి జీవితాన్ని కానీ వాళ్ళు ఏం చేశారో కొనసాగించారు. అవునా కదా? ఎప్పుడైతే మనము ఆ యొక్క అంటే 24వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే పవిత్రంగా మనం ఎలా బ్రతకాలి, నిర్దోషులుగా ఎలా బ్రతకాలి అంటే ఇటు లోక సంబంధమైన వివాహ విషయంలో కానీ, అటు దేవునికి అంటే మనం క్రీస్తుకి ఎప్పుడైతే జత చేయబడ్డామో మనం మామూలుగా ఏమైపోయింది చెప్పండి? ఎంగేజ్మెంట్ కదా, అంతవరకే అయిపోయింది. ఇంకా పెళ్ళి అనేది ఇంకా కాలేదు. అంటే పెళ్లి కొరకు ఇంకా మనం ఏం చేసాము? ఎదురు చూపులో ఉన్నాం కనుక ఆ పెళ్ళి అయ్యే వరకు కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా యేసుక్రీస్తుని కనిపెట్టుకుంటూ ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని అనేది ముందుకు తీసుకొని వెళ్ళాలి. అవునా కదా? అంటే ఈ రెండు విషయాలను కూడా దేవుడు జత చేస్తూ 24వ అధ్యాయంలో దాని యొక్క ప్రాముఖ్యతను చాలా సుదీర్ఘంగా అంటే లోక సంబంధమైన వివాహము అలాగే పరలోక సంబంధమైన వివాహం రెండు విషయాలను కూడా జత చేస్తూ ముందే ఏం చేశారు? దాని గురించి ముందుగానే రాయబడినట్టుగా మనం చూస్తాం. అవునా కదా? అంటే ఎప్పుడైతే ఈ యొక్క భక్తి జీవితంలో మనం ముందుకెళ్తున్నామో చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనము ముందుకెళ్తుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకు పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఏంటంటే చెప్పండి, పౌలు గారు మాట చెప్తున్నారు ఏంటంట? ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎంతోమంది ప్రధానులు అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ వదిలేసి అత్యల్పుడైన నాకు ఏమనుగ్రహించాడు చెప్పండి? దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని, దేవుని యొక్క ఆ యొక్క అడుగు జాడల్లో ఎలా నడవాలో అలాంటి విషయాన్ని ఏం చేస్తారంట? నా ద్వారా సంఘాలకు తెలియజేయడానికి ఆయన కృప చూపించాడు. అవునా కదా? అంటే సంఘంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పండి? ఏంటంట? అబ్రహాం గారి యొక్క దాసుడు నేర్చుకుంది ఏంటంటే
ఏదైతే అబ్రహాం గారు చెప్పాడో ఆ అడుగు జాడలను బట్టి ఏం చేశాడు ఆ దాసుడు? ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు. కార్యం అనేది ఏమైపోయింది చెప్పండి? సఫలమైంది. అవునా కదా? కార్యానికి ఎలాంటి ఆటంకం అనేది కలిగి ఏదైతే అబ్రహాం గారు చెప్పారో ఆ మాటను అనుసరించి, అలాంటి ప్రార్థన అనుసరించి ఏం చేశాడు ఆ దాసుడు? వెళ్ళాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి లేట్ ఏం కాలేదు. ఇంకా 2 రోజులు ఆగమని ఏం చెప్పలేదు. వాళ్ళు 10 రోజులు ఉంచుకుంటాను అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడిప్పుడే ఎమ్మటే అంటే ఎలా పంపిస్తాం? ఒక 10 రోజులు ఉండనియండి చిన్నదాన్ని, 10 రోజుల తర్వాత ఏం చేస్తాను? నేను పంపిస్తాను. వద్దు, అలా వద్దు. ఎప్పుడైతే దేవుడు నా కార్యాన్ని సిద్ధపరిచాడో వెంటనే అయిపోవాలని ఏం చేస్తాడు? ఆ తెల్లారే అతను ఏం చేస్తాడు? ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అవును. అంటే అబ్రహాం గారు ఏదైతే చెప్తాడో ఆ మాటల అనుసారంగా తన యొక్క దాసుడు దాన్ని చేస్తాడు. అలాగే మనకు కూడా ఏంటంటే చెప్పండి, ఒక నియమాలు, కొన్ని అడుగుజాడలు అనేది మనకి ఇవ్వబడ్డాయి. ఆ అడుగుజాడని బట్టి మనం కూడా ఏం చేయొద్దంటే ఎప్పుడైతే మనం వింటున్నాం వాక్యాన్ని, దాన్ని బట్టి మనం ఏం చేయొద్దు? ఏం చేయదు చెప్పండి? నిర్లక్ష్యం చేయద్దు. ఏం కాదులే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే ఆ నిర్లక్ష్యంలో కాకుండా ఆ విషయం ఏంటో, ఆ అవగాహన ఏంటో మనకు ముందే చెప్పాడు దేవుడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ఆ అనుగ్రహాన్ని బట్టి ఏదైతే మనకు తెలుస్తుందో, ఎందుకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడంటే శోధింపసక్యం కానీ నానా విధములైన దేవుని జ్ఞానం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనకు తెలియజేయబడింది. అవునా కదా? ఎప్పుడైతే మనకు దైవ గ్రంథం అనేది చేతిలోనికి వచ్చిందో ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అన్నిటిని కూడా మనకు తెలియజేస్తాడు. అవునా? ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నడుచుకుంటే ఏ విధమైన ఆశీర్వాదం ఉంటుంది, అవునా, చనిపోయిన తర్వాత ఏ విధమైన బ్రతుకుంటుంది, వాటన్నిటిని కూడా దేవుడు మనకు ముందే తెలియజేశాడు. అన్యజనులు ఉన్నవారికి అవన్నీ కూడా తెలియదు. తెలిసిన నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా దాని గురించి అనుసరిస్తూ బ్రతకాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 22-23 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలు. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే. ఏం తెలుస్తుందంటే చెప్పండి? యేసుక్రీస్తుని దేవుడు ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనల్ని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తుని దేవుడు ఎలాగైతే ప్రేమించాడో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? అలాగే ప్రేమిస్తున్నాడు. అవునా కదా? మరి యేసుక్రీస్తు అవతల వాళ్ళు ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుని ప్రేమ అనేది అవతలకి ఎలా తెలుస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు వచ్చాడు. దేవుడు ఎలా అయితే ఆ లోకంలో ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేయడానికి ఆయన తన ప్రేమనంతా కూడా చూపించాడు. తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడు? ఇచ్చాడు. అవునా కదా? అంటే దేవుడు అంత ప్రేమించాడు అందరిని చూపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అవునా కదా? మరి నువ్వేం చేస్తావు? దేవుడు ఎంత ప్రేమించాడో జనాలకు తెలియాలంటే నువ్వేం చేస్తావు చెప్పండి? యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్టే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అవునా కదా? అలా ప్రేమిస్తున్నప్పుడు మరి లోకంలో మనం ఎలా చూపిస్తున్నాం దేవుణ్ణి? ఎట్లా చూపిస్తున్నాం చెప్పండి? చెప్తున్నాడు అక్కడ ఏంటంట? నన్ను నీవు ప్రేమించినట్టే వారిని నేను కూడా ప్రేమించితిని, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని కూడా నాతో కూడా ఉండవలననియో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉన్నట్లు వారికి నీ నామమును తెలియజేస్తుంది, ఇకను తెలియజేస్తుందని చెప్పాను. ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట? అంటే దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అదంతా కూడా వచ్చేసి ఏం చేశారంట? నువ్వు నన్ను ఎలా ప్రేమించావో నాకు తెలుసు, అలాగే నేను కూడా ఏం చేశాను? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, భూమి మీదకి వెళ్ళి వాళ్ళని అలా ప్రేమించాను, అలా ప్రేమించామని ఏం చేశాను? వాళ్ళకు బోధించాను, ఇకను బోధిస్తూనే ఉంటాను.
అవునా కదా? నేను ఏదైతే మహిమలో ఉన్నానో ఆ మహిమలోనికి వారు కూడా ఏం చేయాలి రావాలి. అవునా కదా? అంటే క్రీస్తుకున్న కోరిక, క్రీస్తుకున్న ఉద్దేశం ఏంటి చెప్పండి? సంఘం అంతా కూడా ఏం చేయాలి? క్రీస్తుతో కలిసి ఉండాలనైనా ఉద్దేశము, క్రీస్తుతో ఉండాలనైనా సంకల్పము. అంటే అలాంటి సంకల్పం నిలవేరాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే క్రీస్తులో మన భక్తి జీవితంలో ఎదుగుతున్నామో ఆ భక్తిని బట్టి ఏం చేయాలంటే చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? మన భక్తి అనేది చాలా జాగ్రత్తగా ముందు కొనసాగాలి. అందుకే అక్కడ ఇస్సాక్ గారి, రిబ్కా గారి సందర్భాన్ని రాయిస్తూ లోకంలో అన్యజనుల మధ్య కించపరచడానికి గల కారణం అంటే జనాలందరూ కూడా చులకనగా చూడడానికి కారణం ఏంటంటే ఏదైతే దేవుని కుటుంబం అని ఉందో భూమి మీద ఆ కుటుంబం అనేది ఎలా ఉండాలి చెప్పండి? చాలా నిష్కల్మషంగా, చాలా ప్రేమ కలిగి ఒక కుటుంబ సంబంధాన్ని పెంచుకుంటూ అవతల వారికి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రేమ ఏంటో, ఎలా ఉంటారో వాళ్ళు అనేది చూపించగలగాలి సంఘం అనేది. అవునా కదా? అందుకే వాళ్ళిద్దరి సందర్భాన్ని రాయిస్తూ ఇస్సాక్ గారేమో రిబ్కాని ప్రేమించారు, రిబ్కా గారేమో ఇస్సాక్ గారిని ప్రేమించారు రాయబడింది. అవునా కదా? అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఒకరినొకరు వాళ్ళని అర్థం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే మనం ఏం చేయం చెప్పండి? మన సమస్యలు అనేవి ఏం చేయవు, రోడ్డు మీదకి వెళ్ళవు. దేవుని కుటుంబం అనేది ఇలా అల్లరిగా అరుచుకునే కుటుంబంగా ఉండదని అవతలకు తెలుస్తుంది. అవునా కదా? చాలా సందర్భాల్లో సామెతల గ్రంథంలో రాయిస్తూ కొన్ని విషయాలు అనేది రాయిస్తాడు. భార్య గురించి రాయిస్తే ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో భార్యలు ఎలా ఉంటారంటే గయ్యాలిగా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే కుటుంబం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? గందరగోళంగా మారుతుంది. అవునా? ఒక ముసురువాన్ ఎలాగైతే కొడుతుందో, అవునా, ముసురువాన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది ముసురువాన? తుఫాన్ అంటారు కదా, అది వస్తే ఏం చేయదు చెప్పండి? ఏం చేయదు. ఒక 3-4 రోజుల దాకా ఏం చేయదు ఆ తుఫాన్ అనేది, విడిచిపోదు. అవునా కదా? అవునా? కురుస్తూనే ఉంటుంది, తుంపర పడుతూనే ఉంటుంది. అలాగే గయ్యాలి అయిన భార్య సందర్భంలోకి వస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా రోజు ఏదో ఒక పరిస్థితులు ఏమవుతుంది చెప్పండి? అవునా? ఆ ముసురైతే ఎలాగా ఒక పని చేయకుండా, ఒక పని చేయనీయకుండా ఎలాగైతే ఇబ్బంది పెడుతుందో అలాంటి భార్య ఉంటే కూడా ఇంట్లో ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఎప్పుడు ఇబ్బంది, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతుంది. అలాగే భర్త గురించి కూడా రాయిస్తూ బైబిల్ చెప్పింది ఏంటంటే ఆ భర్త అనేవాడు ఎలా ఉండదు చెప్పండి? ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాడిగా, ఆ యొక్క భార్యను అంటే కసురుకునేవారిగా, ఆ భార్యను ఎప్పుడు కూడా ఇబ్బంది గురి చేసేవాడిగా ఎప్పుడు కూడా ఏం చేయొద్దు. అంటే గయ్యాలి అయిన భార్య ఉంటుంది, గయ్యాలి అయిన భర్త ఉంటాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆపోజిట్గా ఉంటారు అంతే. భార్యలను ఏం చేస్తారు? సూటుపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ, రాచి రంపాన పెడుతూ, అవునా కదా? ఇలా ఉంటూ ఇంటి గుట్టునంతా కూడా ఏం చేస్తారు? బయటికి ఈడ్చుకుంటూ ఆ సందర్భం అనేది ఉంటుంది. కావున కదా? అయితే క్రీస్తు మనకేం నేర్పిస్తుందంటే ఎప్పుడైతే మనం సంఘంలోనికి వచ్చామో అలా ఉండొద్దు, ఆ విషయాలన్నీ మీలో ఏమి జరగొద్దు. అన్యజనుల్లో దేవుని నామం అనేది ప్రచురం కావాలంటే, దేవుని నామం అనేది మహిమపరచబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ యొక్క కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు ఒకరినొకరు కూడా మీరు ఏం చేసుకోవాలి? అలా ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? అలాగే ప్రేమించాలి. నేను ఆ ప్రేమను మీకు చూపించాను, మీరు కూడా అవతలకి ఏం చేయాలి? ఆ ప్రేమను చూపించాలి. కాబట్టి సంఘానికి ఇచ్చిన ఆ విలువ, ప్రాముఖ్యత ఏంటంటే లోకంలో ఉన్న అందరినీ కూడా మనం ఏం చేయాలి? ప్రేమించబద్దులుగా ఉన్నాము. అవునా కదా? అంటే 24వ అధ్యాయం అంతా కూడా మనకు నేర్పిస్తుంది ఏంటంటే వివాహ బంధంలో ఎలా ఉండాలి, అవునా కదా, లోకంలో ఎలా ఉండాలి, క్రీస్తు కొరకు మనం ఎలా సిద్ధపరచబడాలి అనే విషయాన్ని మనకు ఆ యొక్క ఆదికాండంలో 24వ అధ్యాయం అనేది మనకు నేర్పిస్తుంది. మిగిలిన అధ్యాయాలనే మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. తలలో వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ర మహాగరుడ, నీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించిన నీ కొరకు నాయన ఉన్నతంగా మా బ్రతుకులను చక్కదిద్దుకుని నాయన నీలో ఉన్నతంగా ఫలించగలుగుటకు, నీలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మా ఆద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధ